గుడ్ మార్నింగ్ తెలంగాణ. ఇవాళ ప్రధాన వార్తాపత్రికలో ఉన్నటువంటి వార్తలు, వాటి వెనుక ఉన్నటువంటి కొన్ని వాస్తవాలు చూసే ప్రయత్నం చేద్దాం. ముందుగా వెలుగు పేపర్తో ప్రారంభిద్దాం. నిర్మాణాలు ఆక్రమం అయితే మీరే కూల్చేసుకోండి, లేదంటే మేమే కూలుస్తాం. సీఎం రేవంత్. కోర్టుల నుంచి స్టే తెచ్చుకున్న వెకేట్ చేయిస్తాం. చెరువులను చెరబట్టినోళ్లకు చెరసాలకే. మీ ఫామ్ హౌస్ డ్రైనేజ్ నీళ్లను ప్రజలు తాగాలనా? అక్రమార్కుల వెన్నులో చలిజ్వరం పుట్టేలా హైడ్రా పనిచేస్తుంది. మూసి నిర్వాసితులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి హామీ ఇస్తున్నాడు. కాస్మెటిక్ పోలీసింగ్ కాదు, కాంక్రీటిక్ పోలీసుల పిల్లల కోసం 2 రెసిడెన్షియల్ స్కూల్స్. ఈ ఏడాదిలో మరో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని వెల్లడిస్తున్నారు. ఎస్ఐ ఏఎస్ఐల పాసింగ్ అవుట్ డేట్ పరేడ్లో ముఖ్యమంత్రి. మొత్తానికైతే అన్న రేవంత్ అన్న, ఈ వార్తను బట్టి చూస్తే మీకు చెప్పాల్సిన ఈ 2 అంశాలు ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత హత్యలు, మానభంగాలు, లైంగిక వేధింపులు పెద్ద ఎత్తున పెరిగినాయి. దానికి గల ప్రధాన కారణం ఏంటంటే పోలీస్ వ్యవస్థ చాలా తక్కువ ఉండడము. అంటే గత ప్రభుత్వంలో కూడా ఇదే పోలీస్ వ్యవస్థతోటి, యంత్రాంగంతో పనిచేసిరు. కానీ ఇప్పుడు మరింత ఈ క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉంది. దానికి మరొక కారణం ఏంటంటే హోంమంత్రి కూడా మీ దగ్గరనే ఉండడం, దాని మీద పూర్తి స్థాయిలో సమీక్ష జరపకపోవడం అనేది పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రజల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ మంత్రివర్గ విస్తరణ ఏదైతే ఉందో దాన్ని తొందరగా విస్తరించి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ప్రాంతంలో ఒక స్టేషన్కు 4 ఎస్ఐలు లేదా 5 మంది ఎస్ఐలు ఉంటే, అక్కడ సగానికి సగం 6 మంది ఎస్ఐలు పనిచేయాల్సిన చోట కేవలం 4 మాత్రమే పనిచేస్తారు. అందులో ఆ 4 ఎవరికైనా హెల్త్ బాగాలేక, లేకపోతే లాంగ్ లీవ్లు వెళ్ళిపోతే ఇక మిగతా వారి పైన పని భారం అయితే విపరీతంగా పడిపోతూ ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఎవరైతే లీవ్ పెట్టారో ఆ లీవ్ పెట్టి రిటర్న్ వచ్చేంత వరకు వాళ్ళకు పరిష్కరించాల్సిన కేసులు మొత్తం అట్లే పెండింగ్లో పడుతూ ఉన్నాయి. కాబట్టి దీనివల్ల కూడా మరింత ప్రజలకు అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఆ హోంశాఖ మంత్రి కూడా మంత్రివర్గ విస్తరణ చేపట్టి వేరే వాళ్ళకు కట్టబెట్టినట్టయితే కొంత దీన్ని అరికట్టే అవకాశం ఉంటుంది, నియంత్రించే అవకాశం ఉంది. ఇంతేకాకుండా ఏదైతే మీరు హైడ్రా గురించి మాట్లాడుతున్నారో, మీరు వాస్తవంగా అన్న ఎవరైతే ఒక 2-3 పెద్ద తలకాయలను మాత్రం కొట్టిరో, మిగతా మొత్తము దాదాపు 239 చోట్ల మొత్తం కూల్చివేతలు జరిగితే అందులో మా పేద ప్రజలే మాత్రమే పెద్ద ఎత్తున కట్టడాలు కూల్చేశారు. సున్నం చెరువు ఏదైతే ఉందో ఆ సున్నం చెరువు బాధితులు అయితే అసలు అరిగోసపడుతున్నారు. ఈ చిన్న చిన్న ఏమంటారు చిన్న చిన్న గుడిచెలలో వాళ్ళు కబ్జా పెట్టి గుడిచెలు వేసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినవారు కాదు రేవంత్ అన్న. మరి పెద్ద ఎత్తున రామోజీ ఫిలిం సిటీ కావచ్చు, లేకపోతే ఇక్కడ మన బాచుపల్లి కావచ్చు, లేకపోతే మిగతా చోట్ల చాలా చోట్ల మియాపూర్ కావచ్చు, గచ్చిబౌలి ఏదైతే ఉంది, పెద్ద వ్యాపారవేత్తలు ఆంధ్ర పెత్తందారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హైదరాబాద్ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కబ్జాలు పెట్టిరు. మరి మీరు వాళ్ళని ఏమనకుండా తెలంగాణ ప్రాంత బిడ్డల్ని ఎవరైతే పూరి గుడిసెలు వేసుకున్నారో పూరి గుడిసెలను సైతం కనీసం వాళ్ళ సామాగ్రి బయటికి తీసుకునే అవకాశం లేకుండా మీరు పెద్ద ఎత్తున కూల్చివేతలు చేసిరు. అక్కడ ఉన్నటువంటి బిడ్డలు, పసికూనలు, చిన్న పిల్లలు, వాళ్ళ పుస్తకాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ సామాగ్రి కావచ్చు, వాళ్ళు తినేటువంటి సరుకులు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, అవన్నీ మొత్తం నీలమట్టం చేసినటువంటి దుస్థితి. మీరు నిజంగా హైడ్రా వ్యవస్థను తీసుకురావడం నిజంగా చాలామంది మేము కూడా దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. కానీ వారిపైన కాదు కదా, వారికి నోటీసులు ఇచ్చి వారికి కొంత టైం ఇచ్చినుంటే మీరు కొంత వేరే అవకాశం ఉంటుండే. ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో నిర్వాసితులకు మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఎప్పుడు ఇస్తారు? వాళ్ళంతా అక్కడే టార్పిన్లు కవర్లు వేసుకొని అక్కడే వాళ్ళు మరొక చిన్న గుడి చేసుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ వెంటనే గుర్తించి మీరు ఏదైతే ఇస్తున్న ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయో, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏ ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల వాళ్ళకి అకామిడేట్ చేసినట్టయితే వాళ్ళు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. మీరు చూపెట్టాల్సిన ప్రతాపం వాళ్ళపైనే కదా. ఈ పోలీసు ఉద్యోగాలు కూడా మరిన్ని పెంచినట్టయితే కొంచెం పోలీస్ వ్యవస్థ కూడా పటిష్టం అవుతుంది, వాళ్ళపైన పని భారం తగ్గుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం ముందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తే బాగుంటుందని చెప్పి మేము కూడా మీకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇట్లా ఉంటే ఇక మెడికల్ కాలేజీల పైన గత ప్రతిపక్షం పాలనపక్షం మొత్తానికి ఇద్దరు పెద్ద ఎత్తున మాటలు తూటాలు పెంచుకుంటూ ఉన్నారు. మెడికల్ కాలేజీలపై హరీష్ వర్సెస్ దామోదర. 8 కాలేజీలకు మేమే తెచ్చినాం హరీష్ రావు. జీవోలు ఇచ్చినంత మాత్రాన తెచ్చినట్టు కాదని చెప్పి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత మంత్రి. చూడు, జిల్లాకు కాలేజీ మేము ఏర్పాటు చేసినామని చెప్పి వాళ్ళు కేవలం ఎలక్షన్ల ముందు లబ్ధి పొందడం కోసం మాత్రమే మీరు జీవోలు ఇచ్చి మిగతా 8 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఆ కాలేజీలకు మేము జీవోలు ఇచ్చి త్వరలో రాబోయే గవర్నమెంట్లో మళ్ళీ మేము ఏర్పాటు చేస్తామని చెప్పి మీరు చెప్పారు. కానీ జీవోలు ఇచ్చినంత మాత్రాన కాలేజీలు వచ్చినట్టు కాదు. అక్కడ కాలేజీల నిర్మాణాలు చేపట్టి అక్కడ ఉన్నటువంటి సవలతులు, ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఫెసిలిటీస్ కంప్లీట్గా మేము ప్రొవైడ్ చేసి నేషనల్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్
ఏదో ఎన్సీఎం నుంచి మేము తీసుకొచ్చినాము, పర్మిషన్లు మేము తీసుకొచ్చినాము, పూర్తి స్థాయిలో మేము ఇచ్చినాం కాబట్టి మేము తీసుకొచ్చినాం అని చెప్పి మొత్తం ఏదైతే ఉంది ఈ కాలేజీలలో తెలంగాణ ప్రాంత బిడ్డలకు ఎంత న్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక్కడే చదువుకొని వాళ్ళు ఇక్కడే సర్వీస్ చేస్తున్నారా లేదనేది ముఖ్యం. ఏ పార్టీ వాళ్ళు తీసుకొచ్చినా కానీ మీరు నాకు ఒకటి అర్థం కాదన్నా, రాజకీయ నాయకులు రాజకీయాలకు వచ్చేందుకు సేవ చేయడం కోసం, సేవ చేయాలనుకున్నప్పుడు ఈ పార్టీ అయితే ఉంది, ఆ పార్టీ అయితే ఉంది. మీరు చేసేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకే, ఆ పార్టీ వాళ్ళు చేసేది కూడా తెలంగాణ ప్రాంత ప్రజలకే కదా. క్రియేటివ్ మా ఖాతాలో పడాలి, మా ఖాతాలో పడాలని చెప్పి ఎందుకు ఇంత రాజకీయం చేస్తూ ఉంటారు మీరు? ప్రతి అంశాన్ని రాజకీయం, ప్రతి ఒక్క చిన్న అంశాన్ని కూడా రాజకీయంగా ప్రయోజనం పొందాలని చెప్పి అన్ని పార్టీలు, ఇవాళ కాంగ్రెస్ పార్టీ కాదు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ కాదు, రేపు పొద్దున ఏదైతే భాజపా పార్టీ ఉందో భాజపా పార్టీ కూడా దాదాపు దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా పేద ప్రజలకు ఎంత సేవ చేస్తున్నాము, వాళ్ళకి ఎంత సర్వీస్ ఇస్తున్నాము, వాళ్ళకి కట్టే పనులు ఎంత, వాళ్ళకి ఇచ్చేటువంటి సర్వీస్ ఎంత అని చెప్పి ఆలోచించరు. ఎంతసేపునా కానీ మా పార్టీ చేసింది, మా పార్టీ చేసింది అని చెప్పి వీళ్ళు గొప్పలు చెప్పుకోవడం మాత్రమే సరిపోతూ ఉంది. ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా దీన్ని ఆలోచన చేయాలా. ఈ వార్త ఇట్లా ఉంటే చూడు, ప్రపంచంలోని ప్రతి డివైస్లో మేడ్ ఇన్ ఇండియా చిప్, ప్రపంచంలోని ప్రతి డివైస్లో భారత్లో తయారు చేసిన చిప్ ఉండాలన్నదే తమ కళ అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ను సెమీ కండక్టర్ పవర్గా హౌస్గా మారుస్తామని చెప్పారు. మా నరేంద్ర మోడీ సార్ గారు ప్రపంచంలో డివైస్ మేడ్ ఇన్ ఇండియా చిప్ ఉండాలంటే పెద్ద ఎత్తున ఆ చిప్ హబ్ ఏదైతే ఉందో హబ్కు భారీ ఎత్తున రాష్ట్రాలలో కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రెండు ప్రభుత్వాల సమన్వయం చేసుకొని పెద్ద ఎత్తున విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులను స్వాగతించి కన్నటువంటి యువతకు ఎంప్లాయ్మెంట్ సౌకర్యాలు కల్పించినట్టయితే మేము చేసే అవకాశం ఉంటుంది. కేవలం ఆ దేశం వెళ్ళి వారి యొక్క హబ్ను సందర్శించడం, లేకపోతే ఇంకో దేశం వెళ్ళి వాళ్ళ యొక్క హబ్ను సందర్శించడం ద్వారా ఈ దేశం చిప్పులకు హబ్గా మారే అవకాశం ఉండదు. మీరు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేసి మన దేశ యువతతోటి, లేకపోతే వస్తున్నటువంటి ఆంటర్ప్రినర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి టైఅప్ అయ్యి నూతన కొత్త టెక్నాలజీని ఆవిష్కరించినట్టయితే పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా జీడిపి పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా ఉపాధి పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఆ దిశగా అడుగులేయాలి. కేవలం విదేశాలకు వెళ్ళి స్టేట్మెంట్లు ఇస్తే ఏమాత్రం కూడా పని ముందుకెళ్ళదని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. యాదాద్రి భువనగిరిలో మార్చి కల్లా అన్ని యూనిట్ల ప్రారంభం. వచ్చే మార్చి 31 నాటికి యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్టులో అన్ని యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పి చిన్న సీఎం బట్టి విక్రమార్క అన్నారు. మంత్రులు ఉత్తమ్ వెంకటరెడ్డితో కలిసి 2వ యూనిట్ ఆయిల్ సింక్రిటైజేషన్ స్విచ్ ఆన్ చేశారు. మొత్తానికైతే వచ్చే నెల మార్చి 31 తారీఖు వరకు అక్కడ థర్మల్ పవర్ స్టేషన్ ఏదైతే ఉందో దాని నుంచి వచ్చే పవర్ను డిస్ట్రిబ్యూషన్లోకి మేము మారుస్తూ ఉన్నాం. అంటే అప్పటి నుంచి మేము వినియోగంలోకి వస్తుందని చెప్పి మొత్తానికైతే బట్టి విక్రమార్క సార్ ఒకటి ప్రారంభోత్సవం సందర్భంగా చెప్పిండు. ఇక్కడ మరో వార్త చూసినట్లయితే ట్రంప్ వర్సెస్ కమల, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న కమలా హారిస్ ట్రంప్ మధ్య తొలి డిబేట్ వాడివేడిగా సాగింది. ఇద్దరు ఒకరిపై ఒకరు మాటలకు తూటాలు పేల్చారు. నువ్వు మార్క్సిస్టు అని కమలపై ట్రంప్పై ఫైర్ అవ్వగా నువ్వు డిక్టేటర్ అని చెప్పి ఆమె తిప్పికొట్టిరంట. మొత్తానికైతే నవంబర్లో జరుగుతున్నటువంటి మన యుఎస్లో ఎన్నికల సందర్భంగా ఇద్దరిని ఒకే వేదికపై కూర్చోబెట్టి మీరు వస్తే ఏం చేస్తారు, మీరు గతంలో ఏం చేశారు, మేము గతంలో ఏం చేశారు అని చెప్పి పెద్ద ఎత్తున డిబేట్ పెట్టడం జరిగింది. డిబేట్లో ఒక ఇంత పైచేయి అయితే కమలా హారిస్దే ఉందని చెప్పి జాతీయ వార్తలు అయితే చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఆమె ఒకవేళ ఇప్పుడు ఇట్లా అధ్యక్ష పదవిలో గెలిచినట్టయితే ఖచ్చితంగా ఆ దేశ చరిత్రలోనే, అమెరికా దేశ చరిత్రలోనే మొట్టమొదటి మహిళా అధ్యక్షురాలుగా చరిత్రకు ఎక్కుతారు. అంతేకాకుండా తను కూడా భారత సంతతి మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. మరి ఎవరు గెలుస్తారో నవంబర్ దాకా వెయిట్ చేస్తే తప్ప మనకు తెలిసే అవకాశం లేదు. ఇక మరో వార్త చూసినట్టయితే మిత్రులారా, 70 ఏళ్లు దాటిన వాళ్ళకు ₹5 లక్షల ఆరోగ్య బీమా, వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ స్కీమ్ వర్తింపులకు కేంద్రం ఓకే. 6 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ధి. జల విద్యుత్ ప్రాజెక్టులకు ₹12,000 కోట్లు. 5 ఏళ్లలో 62,500 కిలోమీటర్ల రోడ్డు. ఎలక్ట్రిక్ వెహికల్స్ సబ్సిడీలకు ₹14,000 కోట్లు. ఈ డ్రైవ్, ఈ బస్, పిఎస్ఎం స్కీమ్లకు క్యాబినెట్ ఆమోదం. మొత్తానికైతే కేంద్ర ప్రభుత్వం నుంచి 70 సంవత్సరాల పైబడి వయసు ఎవరైతే ఉన్నారో వారికి 5 లక్షల వరకు బీమా అయితే వర్తిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడ ప్రతిపక్షాలేమో అక్కడ బీమా లైఫ్ ఇన్సూరెన్స్ పైన ఉన్నటువంటి జిఎస్టీని ఎత్తేసి 18% నుంచి 55%కి తీసుకురానని చెప్పి చెప్తా ఉంటే వీళ్ళేమో మేము అన్నిటికీ సర్వీసులు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం, మేము 18% జిఎస్టీ వేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తానికైతే డిక్లేర్ చేసింది. ఇది ఇట్లా ఉంటే
ఖచ్చితంగా పేద ప్రజలు ఎవరైతే ఉంటారో ప్రమాద బీమా కావచ్చు, లేకపోతే ఆరోగ్య బీమా కావచ్చు, లేకపోతే జీవిత బీమా కావచ్చు, ఇంకా వివిధ రకాల పాలసీలు ఏవైతే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటారో వీటిపైన పెద్ద ఎత్తున అదనంగా ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. దీనివల్ల పేద ప్రజలు వారి యొక్క లైఫ్ ఇన్సూరెన్స్ను తీసుకోకుండా కొంచెం వెనక్కి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన కొంత ఆ జిఎస్టీ 18% ఏదైతే ఉందో 5%కి తీసుకొస్తే నిజంగా పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో పూర్ కండిషన్స్లో ఉన్నటువంటి ఫ్యామిలీస్కి పెద్ద ఎత్తున లబ్ధి చేకూరే అవకాశం ఉంటుంది. కాబట్టి వారి యొక్క కుటుంబాలు కూడా ఎంతో కొంత ఫైనాన్షియల్గా స్టేబిలైజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కొంత సుదూర ఆలోచనతోటి ఒక మంచి ఆలోచన చేసి ఈ నిర్ణయం ఇట్లా తీసుకుంటే పేద ప్రజలకు ఉపశమనం కలిగే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మిత్రులారా. ఇంకో వార్త చూస్తే కోచింగ్ సెంటర్లను కంట్రోల్ పెడతాం, కేంద్రం గైడ్లైన్స్ అమలు చేస్తాం మంత్రి సీతారాబాబు. ఫీజుల నియంత్రణపై కమిటీ ఏర్పాటును పరిశీలిస్తాం. ఇక చూడు, సర్కారు స్కూళ్లను ప్రతిభా కేంద్రాలుగా మారుస్తామని వెల్లడి. ఫీజుల భారంతో పేరెంట్స్ ఇబ్బంది పడుతున్నారు మంత్రి సీతక్క. కేబినెట్ సబ్ కమిటీ విద్యారంగ సంస్కరణలపై చర్చ. ఈ వార్తను బట్టి చూస్తే మిత్రులారా, తెలంగాణ ప్రాంత బిడ్డలపైన ఏమాత్రం ఈ ప్రభుత్వానికి ప్రేమ ఉందంటే ఒకసారి కేవలం ఒక చిన్న స్టేట్మెంట్ చూడండి. గతంలో మార్చిలోనే ఈ రాష్ట్ర సర్కార్ ఏర్పడ్డ తర్వాత మేము ఏదైతే ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఉన్నాయో లేకపోతే ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు ఉన్నాయో వీళ్ళు పెద్ద ఎత్తున హైదరాబాద్ లేకపోతే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నారాయణ, శ్రీ చైతన్య, గాయత్రి ఈ కాలేజీలు మొత్తము దాదాపు అన్ని కాలేజీల యాజమాన్యాలు మొత్తం ఆంధ్రాకు చెందినటువంటివి. వీళ్ళు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దోపిడీ, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపద వాళ్ళు దోచుకొని పోతూ ఉన్నారు. వీళ్ళకు కళ్ళు కనిపించకుండా ముద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాలకు కళ్ళు కనిపిస్తలేవా? వాళ్ళు గతంలోనే పాలసీ తీసుకొస్తాం, ఫీజుల నియంత్రణకు కమిటీ వేస్తామని చెప్పి అంటే ఇక్కడ చూడు మేము కమిటీని పరిశీలిస్తామంట, మేము వేస్తామని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. లేకపోతే ఖచ్చితంగా మేము ఈ ఫలానా వ్యక్తిని మేము చైర్మన్గా నియమిస్తున్నాం, లేకపోతే ఇంతమంది సభ్యులు ఉంటున్నారు, వీరు ఈ టైం లోపల పర్టికులర్ డేట్ లోపల మాకు రిపోర్ట్ ఇస్తారు, అందజేస్తారు, దానిపైన మేము పూర్తి స్థాయిలో గైడ్లైన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి చెప్పట్లేదు ప్రభుత్వం. వీరికి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఎవరైతే పెంచి పోషిస్తారో వాళ్ళు కూడా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ వారికి పెద్ద ఎత్తున ఫండింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ ఫండింగ్ వల్ల వాళ్ళు నోర్లు మూర్చుకుంటారు. ఎంతసేపు ఉన్నా కానీ పేద ప్రజలు రక్తం పిండి వాళ్ళు జూనియర్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మాత్రం వాళ్ళు ఏమాత్రం కూడా సౌకర్యాలు పెంచి పోషించారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను కూడా పూర్తి స్థాయిలో రిక్రూట్మెంట్ చేసుకోరు. కానీ వీరికి మాత్రం వీరు ఎన్ని అక్కడ ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకున్నా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఒత్తిడికి గురై చనిపోతున్నప్పటికీ కూడా ఏమాత్రం ఈ ప్రభుత్వాలు పట్టించుకో. ఇప్పటికీ కూడా కమిటీ పరిశీలిస్తామంట. వాళ్ళు పాలసీ తీసుకెళ్ళాలని చెప్పి పెద్ద ఎత్తున అసెంబ్లీలో మీరు విమర్శించారు కదా, మరి మీ పార్టీ ఏం చేస్తున్నట్టు, మీ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? మరి మీరు కూడా తీసుకురావాల్సిన బాధ్యత మీకు కూడా ఉంది కదా. కాంగ్రెస్ అంటే పేదల పక్షపాతం వహిస్తామని చెప్పి మాట్లాడతారు కదా. ఇప్పటికీ 8,000 కోట్ల స్కాలర్షిప్లు బకాయిలు ఉంటే బకాయిలు చెల్లించలేదు. మరి మీ ప్రభుత్వం ఏం చేస్తుందమ్మా? మీరు కూడా ఒకసారి ఆలోచన చేయాలిగా. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ధర్నాలు చేసిరు, మరి అధికార పక్షంకి వచ్చిన తర్వాత మీరు ఎందుకు ఆ సమస్యలపైన గొంతెత్తుతలేరు? మీ పైన బాధ్యత ఉంది కదా, మీరు కదా ప్రభుత్వంలో ఉన్నది. ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ కమిటీ నిర్ణయించి మీరు పూర్తి స్థాయిలో ఆ ఫీజుల నియంత్రణకు కట్టడి చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున విద్యార్థుల తరపు నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాను. ఇక మా సార్ అయితే నెలకు 3-4 సార్లు విహారయాత్ర పోయినట్టే చేస్తూ ఉంటాడు. ఏది ఢిల్లీలో సీఎం ఇవాళ ప్రధాని మోదీతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ, వరద సాయం చేయాలని విజ్ఞప్తి చేయన్న సీఎం. ఢిల్లీకి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సీఎం రేవంత్తో కలిసి పార్టీ పెద్దలను కలిసే ఛాన్స్. ఇక వాళ్ళ సొంత పనులతోటి కూడా మొత్తానికైతే ఢిల్లీ వెళ్ళే అవకాశం ఉంది వరద సాయం కోసం అని చెప్పి చెప్తా ఉంటారు. మరి మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారో పీసీసీ ప్రెసిడెంట్ వచ్చిందని చెప్పి మొత్తానికైతే అక్కడ ఇక్కడ తిరిగే అవకాశాలు ఉన్నాయి తప్ప వాళ్ళు చేసేది పెద్ద ఉపయోగం అయితే ఏం లేదని చెప్పి సందర్భంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ మరొక వార్త చూస్తే మిత్రులారా, తెలంగాణ సినిమా ఎక్కడ? గత 10 ఏళ్లలో మన ఆర్టిస్టులకు తీరని అన్యాయం. రాష్ట్ర దర్శక నిర్మాతలు, సినీ నటులకు ప్రోత్సాహకం శూన్యం. యాసకు దక్కిన ఆదరణ కళాకారులకు ఏది? బీఆర్ఎస్ సాయంలో మాటలకే పరిమితమైన ప్రత్యేక పాలసీ. రాచకొండలో ఫిల్మ్ సిటీ సింహ పురస్కారాలు ఉత్తమాటే. పేరుకే తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. మన దర్శకులకు, నటులకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వని గత ప్రభుత్వ పెద్దలు. గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని చెప్పి కొత్త పాలసీ తెస్తామని చెప్పి రేవంత్ సర్కార్ ప్రకటించిందంట. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో స్టడీ, త్వరలోనే కొత్త పాలసీ. ఈ వార్త బట్టి చూస్తే మిత్రులారా, తెలంగాణ ప్రాంత ప్రజలారా, తెలంగాణలో ఉన్నటువంటి టాలీవుడ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాలీవుడ్లో ప్రధానంగా పెద్ద పెద్ద హీరోలంతా కావచ్చు, లేకపోతే సినీ నిర్మాతలు కావచ్చు, దర్శక నిర్మాతలు కావచ్చు, వాళ్ళంతా కూడా
ఆంధ్ర పెత్తందారులు లేకపోతే ఆంధ్ర పెట్టుబడిదారులు ఇక్కడ మన హీరోలకు కావచ్చు లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ ఆర్టిస్టులకు ఎట్లాంటి అవకాశాలు వస్తాయి? పెత్తందారులు మొత్తం వాళ్ళే చేతిలో ఉన్నప్పుడు, ప్రతి ఒక్కటి వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వీళ్ళకి ఎట్లా అవకాశం వస్తుంది? దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎంతసేపు ఉన్నా కానీ ఆంధ్ర పెత్తందారులు ఇక్కడ పనిచేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తారు? ఖచ్చితంగా ఆంధ్ర ప్రాంత ప్రజలకే ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దీనిపైన గత ప్రభుత్వం పాలసీ తీసుకొస్తామని చెప్పింది. ఆ పాలసీ పడకేసి ఎంతసేపు ఉన్నా కానీ అక్కడ ఉన్నటువంటి హీరోలతోటి వాళ్ళ వ్యాపారాలు వాటిని పెంచుకొని వారి యొక్క వ్యాపారాలను విస్తరించుకున్నారు తప్ప ఏమాత్రం కూడా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ఆర్టిస్టులకు ఎవరైతే ఉన్నారో, ఈ ప్రాంత బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నూతనంగా కొత్తగా సినీ ఇండస్ట్రీకి రావాలని అనుకున్న వాళ్ళకి పెద్ద ఎత్తున ప్రోత్సాహాలు అయితే అందలేదు. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని చెప్పి అవార్డులకు పరిమితమే కాదు, పూర్తి స్థాయిలో ఒక పటిష్టమైన ప్రణాళిక రూపొందించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత బిడ్డలకు కూడా మీరు పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్టయితే వాళ్ళంతా వచ్చి మన హైదరాబాద్లో నివసించి మన పైన వాళ్ళు పెత్తనం చేస్తున్నారన్న. మీరు భౌగోళికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా వాళ్ళ పెత్తనం ఇక్కడ ఎందుకు సహించాలి ఈ తెలంగాణ బిడ్డలు? ఒకసారి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ పూర్తి స్థాయిలో ఆ పాలసీ తీసుకొచ్చి దాని కొంత కట్టడి చేసే అవకాశం ఉంటే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు కూడా ఆ సినీ ఫీల్డ్కి వచ్చి పెద్ద ఎత్తున స్థిరపడే అవకాశం ఉంటుందని చెప్పి సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇక్కడ మరొక వార్త చూస్తే కేసీఆర్కు ప్రజలు నో ఎంట్రీ బోర్డు పెట్టేశారు. రీ ఎంట్రీ లేక కలేగా కేంద్ర మంత్రి బండి సంజయ్. వరదలతో జనం అల్లాడుతున్న కేసీఆర్ బయటకు రాలే. 6 గ్యారెంటీలను డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ హైడ్రామా. ఈసారి జిహెచ్ఎంసీ మేయర్ పీఠం బీజేపీదే. రాహుల్కు ఈ దేశంలో ఉండే అర్హత లేదని ఫైర్. వరదలతో జనం అల్లాడుతున్నప్పుడు కేసీఆర్ నిజంగానే బయటికి రాలే. ప్రతిపక్ష హోదా నేతగా ఉన్నప్పుడు కేసీఆర్ జనాల మధ్యలోకి వచ్చి ఆ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పుల్ని ఎండగట్టినుంటే ఇవాళ పార్టీ కొంత ఆదరణ పొందే అవకాశం ఉంటుంది. అట్లని చెప్పి బీజేపీ పార్టీ కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏం పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో పరిశీలనకు రాలేదు. ఎంతసేపునా కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి, ఆయన వచ్చినప్పుడు మాత్రమే ఆ హెలికాప్టర్లో కాసేపు విజువలైజింగ్ చేసినారు. అంతే తప్ప మీరు కూడా పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో మీకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ తీసుకెళ్ళి అక్కడ బాధితులతోటి మాట్లాడినట్టయితే గవర్నమెంట్ పైన కూడా కొంత ఒత్తిడి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా సెంట్రల్ గవర్నమెంట్తో ఏదైతే ఉందో దాంతో మాట్లాడి కొంత వరద సాయం కూడా ఎక్కువ అందించినట్టయితే మీ పార్టీ కూడా ఆదరించే ఎక్కువ అవకాశం ఉంది. ఇక్కడ మరొక స్టేట్మెంట్ చూస్తే మిత్రులారా, రాహుల్కు ఈ దేశంలో ఉండే అర్హత లేదని చెప్పి ఫైర్. నిజంగా ఈ రాహుల్ గాంధీ అనేటైనా ఈయనకి అసలు నిజంగా మేధావి అనుకుంటాడా లేకపోతే ఇంకోటి ఏమనుకుంటారో మాకైతే తెలియదు. కానీ ఈయన అమెరికా వేరే దేశాలు వెళ్ళి ఈ దేశాన్ని పైన బురద జల్లే అవకాశం ఎంతో చేస్తున్నాడు. ఈయన చేసినటువంటి ఎవరైతే రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలను ఖలిస్తాన్ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమర్థిస్తున్నారు. అంటే ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పూనుకున్నదా అంటే ఒక విధంగా డౌట్ వస్తుంది. మరి ఇండియాలో అంటే ఈ భారతదేశం తరఫున ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నేత, క్యాబినెట్ స్థాయి ర్యాంక్ ఉన్నటువంటి ఒక వ్యక్తి వేరే దేశాల పోయి ఈ దేశం పైన దుమ్మెత్తి పోస్తే మరి మిగతా దేశాలు మన పైన చైనా కావచ్చు లేకపోతే మిగతా అమెరికా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు మన చుట్టుపక్కల ఉన్నటువంటి దాయాది దేశాలు మన దేశం పైన ఎట్లాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి రాహుల్ గాంధీ ఎవరైతే చేసారో ఈ వ్యాఖ్యలను పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు దేశం యొక్క ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉంటాయి. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా కానీ తీవ్రంగా ఖండించాల్సిందే మిత్రులారా. మరో వార్త చూస్తే మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక తెప్పించండి, వానాకాలంలో అవసరమైన టెస్టులు చేయండి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆ వివరాలు ఎన్డీఎస్ఏకి ఇవ్వండి. సమ్మక్క సాగర్ ప్రాజెక్టుపై ఛత్తీస్గఢ్లో ఒప్పందం చేసుకోవాలి. ఇరిగేషన్ ఆఫీసర్లతో మంత్రి ఉత్తమ్ సమీక్ష. మరి ఆ మేడిగడ్డ పైన పెద్ద ఎత్తున ఆ మేడిగడ్డ బరాజ్ ఏదైతే ఉందో ఆ బరాజ్ మొత్తం కూలిపోయిందని చెప్పి, పిల్లర్లు మొత్తం కూలిపోయినని చెప్పి చెప్తా ఉంటారు. దానిపైన పెద్ద కమిషన్ వేసినామని చెప్పి చెప్తారు. 9 నెలలు దాటిపోయినా కానీ ఇప్పటికీ ఆ కమిషన్ తేల్చలేదు. అంతేకాకుండా సమ్మక్క సారక్క ప్రాజెక్టుపై ఛత్తీస్గఢ్లో ఒప్పందం చేసుకోండి. అక్కడన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తామని అంటున్నారు. ఏమైనా వాటా ఉంటే మీకు మాకేమైనా నీటి వాటాలో ఉంటే కూడా మనం కూర్చొని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగానే ఉంది. కాబట్టి మరి ఒక ప్రతినిధులు ఒక బృందాన్ని పంపించినట్టయితే అక్కడ సమస్యకు కూడా సొల్యూషన్ దొరికే అవకాశం ఉంటుంది. వానాకాలంలో అవసరమైన టెస్టులు చేయండి అని చెప్పి అంటున్నారు. మరి టెస్టులు చేయండి అని చెప్పి చెప్పడమే కాదు, దాన్ని సమీక్ష చేయాల్సిన బాధ్యత కూడా మీ పైనే ఉందన్న. మరో వార్త చూస్తే సర్కారు వరద సాయం షురు. ఇల్లు దెబ్బతిన్నోళ్లకు 16,500, గుడిసె కొట్టుకుపోయిన వాళ్ళకు 18,000, మొత్తం బాధితుల కోసం
25.33 కోట్ల ట్రాన్స్ఫర్ రేపట్లోగా అందరికీ అందుతుందని చెప్పి అన్న అధికారులు. ఈ వార్త బట్టి చూస్తే మిత్రులారా, ఖమ్మం జిల్లాలో 15,000 మందికి మాత్రం ఇప్పటివరకు వరద సాయం అందిందంట. అది కూడా ఇల్లు దెబ్బతింటే, అంటే నీ ఇంట్లో ఉన్న సామాన్లు గిమాన్లు మొత్తం ఆ దాదాపు పూర్తి స్థాయిలో ఏదైతే మన దాన్ని ఏమంటున్నా మిత్రులారా, ఈ వార్తను బట్టి చూస్తే పూర్తి స్థాయిలో ఖమ్మంలో ఉన్నటువంటి ఎవరైతే వరద బాధితులు గురయ్యారో సీలింగ్ వరకు నీళ్ళు వస్తే, అంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి దాదాపు అన్ని సామాగ్రి మొత్తం పాడైనట్టు వారికి 16,500 ఏదో పెళ్లికి ఇట్లా కట్నం చదివించినట్టు 16,500 చేతులు ఏమంటారు ప్రభుత్వం బాధితులకు ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంది. ఇంతేకాకుండా గుడిసె కొట్టుకుపోయిన వాళ్ళకు 18,000. అసలు వాళ్ళు ఉండేటువంటి ఎంత పేదరికం అంటే గుడిసె ఒకటే కొట్టుకుపోదు కదా, గుడిసెతో పాటు అందులో ఉన్నటువంటి సామాగ్రి కూడా పూర్తి స్థాయిలో టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి బట్టలు కావచ్చు, వివిధ రకాల తినే సామాగ్రి కూడా మొత్తం కొట్టుకుపోతుంది. మొత్తం కొట్టుకొని పోతే వీళ్ళు ఇచ్చేది 18,000. ఇది తక్షణ సాయం అంటారు. ఈ 18,000 ఇచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సోయి ఉండదు, గుర్తుకే ఉండదు. ఈ 18,000 ఇచ్చి చేతులు దులుపుకుంటారు. మొత్తం 25 కోట్లు. అసలు దాదాపు ఈ వరద బాధితుల సాయం పేరిట సీఎం రిలీఫ్ ఫండ్కు దాదాపు తక్కువ 70 కోట్ల దాకా వచ్చింది. 70 కోట్లు ఈ వరద బాధితులను ఆదుకోవడం కోసం 70 కోట్ల పైచీలకు వస్తే వీళ్ళు కేటాయించింది చూడు 25 కోట్లు. కేవలం 25 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ పక్కన పెట్టినట్టే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఎన్డీఆర్ఎఫ్ నిధుల కింద ఏదైతే ఉందో 1,300 కోట్లు ఉన్నాయని చెప్పి రాష్ట్ర సర్కార్ చెప్తా ఉంది. మరి 1,350 కోట్లు పెట్టుకొని కేవలం 25 కోట్లతో చేతులు దులుపుకుంటుందంటే ఖమ్మం ప్రజలపైన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ ఉందో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఈ వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది. వాళ్ళకు ఒక ₹1,00,000 ఇవ్వండి అయ్యా, వాళ్ళు ఏమంటారు వ్యవసాయపరంగా నష్టపోయారు, ఆర్థికంగా నష్టపోయారు, ఇల్లు కూలుకుపోయినాయి, అన్ని విధాలుగా ఆరోగ్యపరంగా కూడా వాళ్ళు లాస్ అయినారు. ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగితే కేవలం 18,000 ఇచ్చి ఈ ప్రభుత్వానికి కొంచెమన్నా సిగ్గుండాలి కదా, 18,000 ఇచ్చి చేతులు దులుపుకుంటా ఉంది. ఒకసారి ఖమ్మం ప్రజలారా చూడండి, ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మీ పేరిట వసూలు చేసింది 100 కోట్లు, సీఎం రిలీఫ్ ఫండ్కు దగ్గర 100 కోట్లు వచ్చింది. ఇప్పటికి కూడా ఇంకా కొందరు సినీ నిర్మాతలు కావచ్చు, నిన్న కూడా పవన్ కళ్యాణ్ ₹1,00,00,000 చెక్ ఇవ్వడం జరిగింది. ఇట్లా పెద్ద ఎత్తున ఫండింగ్ చేస్తుండ్రు. మరి ఆ ఫండింగ్ అంతా ఎటుపోతుంది? మీకోసం కేటాయించాలన్న ఫండింగ్ అంతా ఎటుపోతుంది? ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలా. ఇవి మిత్రులారా మొత్తానికి V6 పేపర్లో ఉన్నటువంటి నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం ఒకసారి. ఈ ఆ పేపర్లో చదివినటువంటి కోర్టుకు వెళ్ళినా కూల్చేస్తామంట, పేద ప్రజలే కూల్చండి కానీ మీ బడా బాబులై మాత్రం అట్లే పెట్టండి అన్న. ఇక్కడ ఒక మంచి వార్త ఉంది మిత్రులారా చూడండి. హైడ్రా అనుమతిస్తేనే ఇంటి నిర్మాణం, ఎన్ఓసి తప్పనిసరి చేస్తూ సర్కార్ మెలిక, టౌన్ ప్లానింగ్ నిర్వీర్యం దిశగా అడుగులు. ఈ టౌన్ ప్లానింగ్ అనే వ్యవస్థ ఎంత అవినీతి కోరల్లో చిక్కుపోయిందంటే, నిజంగా ఈ టౌన్ ప్లానింగ్ అనే వ్యవస్థ పూర్తి స్థాయిలో ఇట్లా గత బీఆర్ఎస్ సర్కార్లో పూర్తి స్థాయిలో పనిచేసి ఉంటే ఇవాళ ఇన్ని చెరువులు కావచ్చు, ఇన్ని నాళాలు కావచ్చు కబ్జాలకు గురయ్యే అవకాశం ఉండకపోతుండే మిత్రులారా. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ లంచాలు తీసుకొని పెద్ద ఎత్తున వాళ్ళు పర్మిషన్లు ఇచ్చిన తర్వాత పేద ప్రజలకు తెలిసో తెలియక రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. పెద్ద బడాబాబులు కూడా, వ్యాపారవేత్తలు కూడా కోట్ల లంచాలు ఇచ్చి వాళ్ళు పర్మిషన్లు తెచ్చుకొని మొత్తం ఇళ్ళ టవర్లు లేపిరు. ఇక్కడ మరి ఈ టౌన్ ప్లానింగ్ వ్యవస్థను మొత్తం రద్దు చేసి హైడ్రాకే పూర్తి స్థాయిలో మరి అట్లనన్నా అవకాశాలు ఇవ్వండి, అధికారులు ఇవ్వండి, వాళ్ళే పర్మిషన్ ఇచ్చే అవకాశం ఇవ్వండి. గత ఏదైతే 1958 నుంచి 58 to 60 టైంలో ఉన్నటువంటి శాటిలైట్ చిత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో తీసుకొని పూర్తి స్థాయిలో అసలు డాక్యుమెంట్ ప్రాపర్గా ఉందా లేదా, ఇక్కడ బఫర్ జోన్ ఉందా లేకపోతే FTL ఉందా, దీంట్లో పర్మిషన్ ఇవ్వచ్చా ఇవ్వకపోవచ్చా అని చెప్పి పూర్తి స్థాయిలో ఒక వ్యవస్థను, ఆ కమిషన్ను పూర్తి స్థాయిలో చట్టబద్ధం చేసి ఆ వ్యవస్థను రూపొందించినట్టయితే ఖచ్చితంగా మరి వాళ్ళే పర్మిషన్ ఇచ్చే విధంగా ఆ దిశగా అడుగులేసి అనుకో భవిష్యత్తులో ఇట్లాంటి అక్రమ నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంటుంది కదా. మరి ఆ విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్టయితే నిజంగా స్వాగతిస్తారు. ఆ టౌన్ ప్లానింగ్ వ్యవస్థ అక్కడ ఉన్నటువంటి అధికారులు మొత్తం తీసుకెళ్ళి దాంట్లో మర్జీ చేసి ఇట్లా రాష్ట్ర ప్రజలకు జర ప్రయోజనం కలిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని చెప్పి ఈ విధంగా మేము కూడా ఇట్లాంటి వ్యవస్థను కోరుకుంటా ఉన్నాం. ఇక్కడ మరో వార్త చూస్తే అసైన్డ్ భూమి అవుట్, 190 ఎకరాల పేదల భూములకు రెక్కలు, నిబంధనలకు విరుద్ధంగా జోరుగా కొనుగోలు, ఖానాపూర్ భూముల్లో వాలిన కార్పొరేట్ కంపెనీ, ఎకరా భూమికి 15 నుంచి 50 లక్షల వరకు చెల్లింపు, అధికారుల కనుసన్నలోనే కొనసాగుతున్న దందా, చెక్కుల రూపంలో చెల్లిస్తున్న ఆరాధ్య హోలిస్టిక్, రెవెన్యూ రికార్డులన్నీ మార్చేందుకు భారీ స్కెచ్. ఇక చూడు, ఇక గత సర్కార్లో ఉన్నటువంటి కేసీఆర్ సార్ ఏమో ధరణి తీసుకొచ్చి పెద్ద ఎత్తున అసైన్డ్ భూములు కావచ్చు, లేకపోతే ఈ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ భూములు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, లేకపోతే బడా లీడర్లకు ఏ విధంగా కట్టబెట్టిరు అనేది ధరణి వ్యవస్థ తీసుకొచ్చారు. ఆ ధరణి వ్యవస్థ కాకుండా ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ సర్కార్ కూడా భూమాత అనే వెబ్సైట్ తీసుకొస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ చూడు, ఖానాపూర్ ఏదైతే వెడ్మబొజ్జు పటేల్ ఎమ్మెల్యేగా ఉన్నారో
ఆ ఆదిలాబాద్ జిల్లాలో 190 ఎకరాల పేదల భూమి ఆల్రెడీ గత సర్కార్ 190 ఎకరాల భూమిని పేదలకు పంచిందంట. పేదలకు పంచినటువంటి భూమి వాళ్ళు మళ్ళీ గుంజుకొని మళ్ళీ తీసుకొని ఒక కార్పొరేట్ కంపెనీకి ఇస్తున్నారు. అది కూడా ఇది ఎకరాకు 15 నుంచి 50 లక్షలు. అంటే ఇందులో ఎంత పెద్ద స్కామ్ జరగవచ్చు. అక్కడున్నటువంటి లోకల్ కాంగ్రెస్ లీడర్లకు ఎంత చేతులు మారే అవకాశం ఉందో ఒకసారి ఆ ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచించాలా. మీకు ఇచ్చినటువంటి భూమి ప్రభుత్వం గుంజుకుంటుందంట. మరి అక్కడ పెద్ద ఎత్తున మీరు తిరగబడండి. మీకు ఇచ్చినటువంటి మీరే అసలు పేదలు. అక్కడ ఇచ్చిన భూమి కూడా ఎకరనో 2 ఎకరాలు 3 ఎకరాలు కనీసం ఆ కుటుంబం జీవనోపాధికి సరిపోయినంత కుటుంబానికి ఇచ్చుంటారు. దాన్ని కూడా గుంజుకొని మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ఉన్నా కానీ ఇందిరమ్మ రాజ్యం, పేదల రాజ్యం, రాజన్న రాజ్యం, రైతుల రాజ్యం అంటే గొప్ప చెప్పుకుంటారు కదా. మరి ఇక్కడ ఉన్నటువంటి పేద రైతులతోటి తీసుకోవడానికి మీకు ఎట్లా కొంచెం కూడా అనిపిస్తలేదా అన్న? అక్కడున్న రైతులు కూడా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయండి. ప్రైవేట్ భూమి తీసుకొని అక్కడ కార్పొరేట్ వ్యవస్థను ఏర్పాటు చేసినట్టయితే వారికి కూడా కొంత నష్టపరిహారం వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి యువతకు కూడా కొంచెం ఎంప్లాయ్మెంట్ సోర్స్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ దిశగా అడుగులేయాలి. ఇక్కడ మరొక వార్త చూస్తే రియల్ ఎస్టేట్ సర్వనాశనం, ఇది రేవంత్ సర్కార్ పాపం, హైడ్రా పేరిట ముఖ్యమంత్రి డ్రామాలు, యూట్యూబ్ను చూస్తే సీఎం వణుకు, 800 కోట్ల ఉపాధి నిధుల దారి మళ్లింపు, 10 నెలల గ్రామాలకు పైసా లేదు, కార్యదర్శులు అప్పుల పాలవుతున్నారు, రైతు సురేందర్ రెడ్డి ప్రభుత్వ హత్య. మొత్తానికి ఈ వార్తను బట్టి చూస్తే మిత్రులారా, వాస్తవానికి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ఈ హైడ్రా వ్యవస్థ ఏదైతే తీసుకొచ్చిందో, హైడ్రా వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్ బేస్లో లేకపోతే చుట్టుపక్కల ఓఆర్ఆర్ కావచ్చు, RRR మధ్యలో ఎవరైనా ఫ్లాట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా అది బఫర్ జోన్లో ఉందా లేకపోతే FTLలో ఉందా, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి చెరువులు ఎంత దూరంలో ఉన్నాయని చెప్పి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్ వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత లాయర్ను తీసుకొని ఆ డాక్యుమెంట్లు మొత్తం పరిశీలించి తీసుకుంటారు. వాస్తవంగా ఇది మంచి శుభ పరిణామం. సరే ఇవాళ రియల్ ఎస్టేట్ కొంచెం డల్ అయితే డల్ అయ్యి ఉండొచ్చు, కానీ ఇది రేపు పొద్దున భవిష్యత్ తరాలకు మంచి శుభసూచకం అని చెప్పి దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంతసేపు ఉన్నా కానీ ప్రభుత్వం విమర్శించడమే కాదు హరీష్ అన్న, కొన్నిసార్లు ప్రభుత్వం మంచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు భవిష్యత్తులో మంచి జరుగుతుంది, భవిష్యత్తులో మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు అట్లాంటి నిర్ణయాలు స్వాగతించాలి. మంచి చేసినప్పుడు మీ ఖాతాలో, చెడు చేసినప్పుడు మీ అవతలి ఖాతాలో వేయడం కాదు. భవిష్యత్ తరాలకు మంచి జరుగుతున్నప్పుడు అట్లాంటి నిర్ణయాలు మీరు కూడా స్వాగతిస్తే మంచిగా ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రజల తరఫున మేము అడుగుతూ ఉన్నాం. అంతేకాకుండా యూట్యూబ్ను చూస్తే సీఎం వణుకు, నిజంగానే యూట్యూబ్ను ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, రేవంత్ రెడ్డి యూట్యూబ్ వల్లనే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇదే ముఖ్యమంత్రి పీఠం కూడా ఈ యూట్యూబ్లో అంటే తప్పుడు ప్రచారాలు కాదు, వాస్తవాలను వెలికి తీస్తున్నారు. ఈ వాస్తవాలు చెప్పడంతో హైకమాండ్ దగ్గర నేను బ్యాడ్ అవుతున్నా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్గం కూడా నాకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పి నిజంగా రేవంత్ రెడ్డి గారికి నిజంగా వెన్నులో వణుకు పుడుతుందంటే వాస్తవమే. యూట్యూబ్ చూస్తే నిజంగానే భయం పడుతుంది. భయం పుట్టినందుకే యూట్యూబ్ ఆట్యూబ్ అని చెప్పి చిల్లర చీప్ కామెంట్లు చేసిండు చీఫ్ మినిస్టర్. ఆ యూట్యూబ్ కనుక లేకపోతే మీరు ఇవాళ సీఎం ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చుండే అవకాశం కూడా లేదని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి. అంతేకాకుండా ఇగో కార్యదర్శులు అప్లపాలు అవుతున్నారు. నిజంగానే గత జనవరిలోనే సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల వారి యొక్క పదవి కాలం మొత్తం పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాత కూడా దాదాపు ఇవాళ 7 నెలలు అయిపోతూ ఉంది. వాళ్ళు కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో విలేజ్ సెక్రటరీ వాళ్ళు పెద్ద ఎత్తున ₹3 కావచ్చు లేకపోతే ₹4 వడ్డీకి తీసుకొచ్చి వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పనులు మొత్తం వాళ్ళే చేపడతా ఉన్నారు. అక్కడ ఎవరైనా ప్రజలు కూడా అసౌకర్యానికి గురైతే ప్రజలు మొత్తం వచ్చి ఇప్పుడు సర్పంచ్లను అడిగే అవకాశం లేదు కాబట్టి గ్రామ కార్యదర్శి ఎవరైతే విలేజ్ సెక్రటరీ ఉంటారో వాళ్ళని వచ్చి క్వశ్చన్ చేయడం ద్వారా వాళ్ళు విలేజ్లో ఉన్నటువంటి వీధి లైట్లు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిశుభ్రత కావచ్చు, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సర్పంచుల స్థానంలో ప్రతి పని గ్రామ కార్యదర్శులు చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు వీలైనంత తొందరగా జరపండి. అంతేకాకుండా వాళ్ళకు అతి తొందర నిధులు నిధులు విడుదల చేసినట్టయితే వాళ్ళు కూడా కొంత మెంటల్ స్ట్రెస్ నుంచి బయటపడే అవకాశం ఉంది. ఒకరిద్దరు కూడా చనిపోవడానికి ప్రయత్నాలు కూడా చేశారు రేవంత్ అన్న. కొంచెం వాళ్ళ కార్యదర్శుల ముఖం కూడా చూసి ఆ నిధులు ఏదైతే ఉందో ఎడమ చేత్తోటో కుడి చేత్తోటో రిలీజ్ చేస్తారని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మిత్రులారా, ఇక్కడ ఒక ప్రధాన వార్త చూసినట్టయితే ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యమని చెప్పి మొత్తానికైతే కేపీ వివేకానంద గౌడ్ అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఇద్దరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిజంగా కౌశిక్ రెడ్డి చేసినటువంటి సవాలు ఈ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో ఎవరైతే చేరిరో వాళ్ళు నిజంగా మొగోళ్ళు మోతేవార్లు అయితే ఉప ఎన్నికకు సిద్ధపడతారా, లేకపోతే నిజంగా మేము ఆడోళమే అని చెప్పి అనుకుంటే మీరు వెళ్ళి గాజులు వేసుకొని చీర కట్టుకునే అవకాశం ఉందా అని చెప్పి వేసుకుంటే వేసుకోండి. అంతేగాని ఇప్పుడు మీరేమంటున్నారు, నిజంగా మరి మీరు ఏ పార్టీలో ఉన్నారని చెప్పి మీడియా కావచ్చు లేకపోతే వివిధ
సామాజిక కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉంటే మేము దేవుని కండవ కప్పును అని చెప్పి ఓడి మాట్లాడుతూ ఉన్నాడు. లేదు మేము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అని చెప్పి ఓడి మాట్లాడుతూ ఉంటాడు. నేను అసలు పార్టీలోనే జాయిన్ కాలేదని చెప్పి ఓడి మాట్లాడుతూ ఉంటాడు. అంటే మీరు నిజంగా మీరు మొగోళ్ళు అయితే నిజంగా ఎస్ మేము పార్టీ మారినామని చెప్పి మీరు చెప్పండి. లేదు మేము పార్టీ మారలేదంటే పార్టీ మారలేదని చెప్పి చెప్పండి. అంతేగాని మేము దేవుని కండవలు వేసుకున్నాము లేకపోతే మేము మారలేదని చెప్పి డొంక తీరుడు మాటలు ఎందుకు మాట్లాడతారన్నా? నిజంగా మీరు మోతేవాళ్ళు అయితే కౌశిక్ రెడ్డి సవాళ్ళు స్వీకరించి, మొగోళ్ళు అయితే స్వీకరించి ఉప ఎన్నికకు సిద్ధపడండి, లేకపోతే రాజీనామా అయ్యండి, లేకపోతే ఆ గాజులు చీరలు వేసుకొని ఇంట్లో కూర్చోండి. దీనికి మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యాన్ని కూని వేయకుండా కాపాడాలంటే ఖచ్చితంగా మీరు గాజులు చీరలను కట్టుకోండి, లేకపోతే రాజీనామానే వేయండి. ఇది మా ప్రధానమైన డిమాండ్. ఈ వార్త ఇట్లా ఉంటే ఇక రుణమాఫీ కాలేదని చెప్పి రెగ్యులర్గా వచ్చే వార్తలే, మా ప్రభుత్వానికి సోయి లేదు, మేమేమో అందరికి చేసినామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇవి నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చినటువంటి వార్తలు మిత్రులారా. ఇప్పుడు ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ ఒక ప్రధాన వార్త ఉంది మిత్రులారా, ఇది చూడండి. తేలియాడే డబుల్ ఇల్లు. తేలియాడే డబుల్ ఇల్లు అంటే ఏమంటారు, చెరువు లోపల చెరువు మధ్యలో కట్టిండ్రు ఆ ఇల్లు. ఈ పూర్తి స్థాయిలో వార్త చదివితే రంగారెడ్డి జిల్లా ఇంజాపూర్లోని దిలావర్ ఖాన్ చెరువులో బఫర్ జోన్లో 10 ఎకరాల్లో 1296 కుటుంబాల కోసం G+9తో 12 బ్లాకులు, 6 బ్లాకులు పూర్తి, మిగతావి వివిధ దశలో 8 ఏళ్లుగా పనులు. అప్పటి నుంచి నీళ్ళలోనే తుర్కయంజల్ మాసప్ చెరువు అలుగు నాలకు అంటూ నిర్మాణం. చూడండి, 8 ఏళ్లుగా పనులు. గత బీఆర్ఎస్ సర్కార్లో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి ఎవరైతే కేసీఆర్ గారు ఉన్నారో సంవత్సరం లోపల సెక్రటరేట్ 1500 కోట్లు పెట్టుకొని కట్టుకున్నాడు, సంవత్సరం తిరగకముందే. అదే నా తెలంగాణ పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఇండ్లు అయితే 8 సంవత్సరాలుగా పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ 8 సంవత్సరాలైనా కానీ పనులు పూర్తి కాలేదంటే ఈ పేద ప్రజలపైన ఏ విధంగా అంటే ఈ పార్టీలకు ఏ విధంగా ప్రేమ ఉందో ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇది ఇట్లే ఉందని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏమైనా వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మిగతా వివిధ దశలో ఉన్నటువంటి పనులు పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏమైనా పంచిస్తా అంటే వీళ్ళు కూడా పంచే అవకాశం లేదని చెప్పి ఆ విధంగానే కనిపిస్తూ ఉంటుంది. ఇక 10 ఎకరాలు ప్రభుత్వ భూమికి వీళ్ళకి సోయి లేదు. చూడు, బఫర్ జోన్లు అంట మొత్తం ఎఫ్టీఎల్ జోన్లా కనిపించిన తర్వాత ఇక్కడ ఈ వార్త చూడండి. మొత్తం ఈ ఇండ్ల మధ్యలో చెరువు ఉందా, లేకపోతే చెరువు మధ్యలో ఇల్లు ఉందా? ప్రభుత్వ భూములు మొత్తం కబ్జా పెట్టి, సరే పేద ప్రజలకే కట్టిరు, దాన్ని ఏం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ మీరు కట్టుకున్నటువంటి ఇండ్లు ఎట్లా ఉన్నాయి, వీళ్ళ కట్టించినటువంటి ఇండ్లు ఎట్లా ఉన్నాయి? 8 సంవత్సరాల నుంచి కూడా పూర్తిగా ఇప్పటికి కూడా మీరు ఇల్లు పూర్తి చేయకపోతే ప్రభుత్వానికి ఏ విధంగా పేద ప్రజలపైన చిత్తశుద్ధి ఉందో ఈ వార్తను బట్టి చూస్తే అర్థమవుతుంది. చెరువు నీళ్ళలో ఇంజాపూర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ సముదాయం, నీళ్ళలో పిల్లర్ల తాలూకా ఇనుప చువ్వలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత సర్కార్ది పరిస్థితి అట్లా ఉంది. ఇక్కడ మరో వార్త చూస్తే ధరణి స్థానంలో భూమాత, రీసర్వే చేపట్టి భూదార్ కార్డులు, టైటిల్ గ్యారంటీ అమలుకు కార్యాచరణ, కౌలుదారు చట్టం 2011 అమలు, కౌలుదారులకు రుణ అర్హతలు కార్డులు, 1958కి ముందు అసైన్డ్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు, పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాలు సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం. మొత్తానికైతే గత బీఆర్ఎస్ సర్కార్లో తీసుకొచ్చినటువంటి ధరణి వెబ్సైట్ ఏదైతే ఉందో, ధరణి వెబ్సైట్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు కావచ్చు, లేకపోతే అసైన్డ్ భూములు కావచ్చు, మీ సాదా బైనామా భూములు కూడా కొంత ఆక్రమణలకు గురైన, లేకపోతే వేరే వాళ్ళు కబ్జాలు పెట్టిరు, వేరే వారి పైకి పట్టా భూములుగా మారినాయని చెప్పి పెద్ద ఎత్తున అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. మరి ఈ భూమాత ఏదైతే ఈ వెబ్సైట్ తీసుకొస్తూ ఉన్నారు కదా, ఈ భూమాత వెబ్సైట్ను డెవలప్ చేస్తున్న సందర్భంలో అక్కడ జరిగినటువంటి అక్రమాలను వెలికి తీసి మరి నిజంగా ప్రభుత్వ భూములు కాపాడతారా, లేకపోతే ఏమైనా పేద ప్రజలై కబ్జాలకు గురైతే వారిని కూడా ఛేదించి ఆ పేద ప్రజలకు ఇస్తారా ఇయ్యారనేది కూడా ప్రభుత్వం చెప్పాలి. అంతేకాకుండా మీరు అన్న రేవంత్ అన్న మీకు ఇంకొక చిన్న సూచన ఈ సందర్భంగా, మా పేద రైతన్నలు ఎవరైతే ఉన్నారో 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళు భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడం పోతే వివిధ రకాలుగా అక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓలు కావచ్చు, లేకపోతే ఆర్డీఓ ఆఫీసులు కావచ్చు, పెద్ద ఎత్తున వారిని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఈజీ గైడ్లైన్స్ అనేవి కొంచెం ఈజీ వేలా మీరు రూపొందించినట్టయితే ఆ పేద ప్రజలకు కొంచెం ఉపశమనం జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రభుత్వం ముందుకు అడుగులేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ, మిత్రులారా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ కుటుంబ సభ్యులతోటి. చూస్తూనే ఉండండి మా ఛానల్ నుంచి ఏ అప్డేట్స్ వచ్చినా కానీ ప్రతి ఒక్కరు చూస్తూ మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి మిత్రులారా. ధన్యవాదాలు.